హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. టుడే రెసిపీ ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండేటటువంటి ఆనియన్ టమాటో ఎండుమిర్చి పచ్చడి. ఈ కాంబినేషన్ రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందుగా దీనికోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని, అలాగే కరివేపాకుని యాడ్ చేసుకొని చిటిపటలాడిన తర్వాత 10 నుంచి 15 ఎండుమిరపకాయలను తీసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బాగా పండినటువంటి 4 టమాటాలను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇది బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత దీనిని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక గోలీ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలను యాడ్ చేసుకొని 10 నుంచి 15 సెకండ్స్ పాటు వేయించుకోవాలి. ఎక్కువగా వేయించినట్లయితే పచ్చడి టేస్ట్ అనేది బాగోదు. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా చల్లారేంత వరకు చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి గ్రైండ్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 వెల్లుల్లి రెమ్మలను యాడ్ చేసుకొని మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమంలోకి ముందుగా ఫ్రై చేసుకున్న టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని డైరెక్ట్గా నేను తీసుకోవచ్చు. పోపు పెట్టుకోవడం వల్ల ఈ పచ్చడి మరిన్ని రోజులు నిల్వ ఉంటుంది. ముందుగా దీనికోసము కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకొని పోపు దినుసులు చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులో దంచుకున్నటువంటి వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని కరివేపాకు చిటపట్లాడిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడి మిశ్రమాన్ని పోపు మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని 3 to 4 మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే యమ్మీగా టేస్టీగా ఉండేటటువంటి ఎండుమిర్చి ఆనియన్ టమాటో పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడి వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. అలాగే ఈ పచ్చడి వేడివేడి అన్నంతోటి, దోశతోటి, ఇడ్లీతో ఎందులోకి తీసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడిని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కీర్తి కిచెన్ ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.